కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు స్కీమ్. ఏమనినా కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం కాస్ట్ 75,000 రూపాయలు ఇవాళ. ఎవరికైనా వచ్చిందా అమ్మా ఈ 5 నెలల్లో? ఆరోది ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదా? వస్తానుగా. గ్యాస్ సిలిండర్ రాలేదు, కరెంటు 0 బిల్లు ఇంకా రాలేదు. ఇవాళ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఏమంటాడు ఆయన అంటే, నేను ఇద్దాం అనుకున్నా కానీ పైసలు లేవు. పైసలు ఉన్నాయా లేవా చూసుకోవాను మరి. అంటే తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టుగా ఏది పడితే అదే అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలకు చేయొచ్చా? అక్కడ ఎవరో ఒక ఆయన అంటుండు, ఆయన ఇచ్చేది కూడా లేదంటుండే, కట్టెపడుకుండా అక్కడ. ఎందుకు ఇచ్చేది లేదంటున్నాడు ఆయన? ఈ ప్రభుత్వ ఉద్యోగికే ప్రతి నెల జీతమైన డబ్బులు లేవు. కేసీఆర్ చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన నెల ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇవ్వాలని రూల్ ఉందా అన్నాడు ఆయన. కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్లో ఇచ్చిండు, కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్లో ఇచ్చిండు. ఇంతెందుకు? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిన కేసీఆర్ 4 ఏళ్ళు చేయలే. 4 ఏళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ రైతులకు అమలు చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళకి ఏం పని చేసిండు? ఇక ఈ రింగ్ రోడ్ అమ్ముకోండి, మీ పక్కకున్న రింగ్ రోడ్. ఇంకా హైదరాబాద్లో హైటెక్ సిటీలోనే భూములు అమ్ముకోడు. ఆ పైసలు ఈ పైసలు 16,000 కోట్లు 10,000 కోట్లు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తేలలేదు. మరి పెద్ద నంబర్ వన్ అన్న ముఖ్యమంత్రి 1,00,000 రూపాయలు రుణమాఫీ టైంకు చేయక ఎలకల పడితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, అప్పుల కుప్ప అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఉత్త చిప్ప చేతికిచ్చిన రేవంత్ రెడ్డి గారు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడే అంటే, అమ్మ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడే నాకు మా పక్క సుదర్శన్ రెడ్డి ఒకటి వార్త చూపిస్తాడు. ఏంటంటే ఆర్టీసీలో జీతాలకు కటకట. అంటే గిన్ని ఒక్కటంటే వేరు కానీ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. ఇవాళ ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇగో ఈసారి ఓటేయండి ఎంపీకి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి లంక బిందెలు తీసుకొస్తా, మీకు ఇవన్నీ ఇస్తా అంటాడు. చేస్తాడా? అందుకే ఇవాళ మోడీ గారి గురించి నాకంటే ఎక్కువ మీకు ఎరుక. ఆయన వాళ్ళ నాన్న ప్లాట్ఫామ్ల మీద చాముతే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.